ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి ప్రతి రహస్యం బయటపడబోతోంది. మే నెల 17, 18, 19 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే. మీ జీవితంలో భారీ మార్పులు, మీరు ఊహించని సంఘటనలు రాబోతూ ఉన్నాయి. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మే నెల 17, 18, 19 తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు అనేవి రాబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. వృషభ రాశి జాతకులకి సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. దృఢమైన సంకల్ప బలంతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మానసిక స్థిరత్వం కలిగి ఉంటారు. అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే సూచనలున్నాయి. అధికారుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు మీకు లభిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అనేక శుభయోగాలు కలిసి వస్తున్నాయి. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. భూగృహ సంబంధ విషయాల్లో పురోగతి ఉంటుంది. గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది. వ్యాపారంలో మంచి నిర్ణయాలు లాభాలను ఇస్తాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే భవిష్యత్తు మరింతగా బలపడుతుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల కారణంగా మీ జీవితంలో పూర్తి మార్పులు అనేవి చూస్తారు. ఆ వ్యక్తుల కారణంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. కానీ కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తోంది. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కర్మ మరియు భాగ్యస్థానాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం ఉద్యోగులకు ఒక బలమైన కవచం లాంటిది. ఈ నెల ప్రథమార్థంలో చతుర్థాధిపతి సూర్యుడు 12వ ఇంట ఉచ్చస్థితిలో ఉండడం చేత ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం లేదా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. మీ పైన పని భారం ఎక్కువగా ఉన్నా దానిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మే 15 తర్వాత సూర్యుడు మరియు బుధుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం మీ కెరియర్లో అత్యంత అనుకూలమైనటువంటి మార్పు. సూర్యుడు నాయకత్వానికి కారకుడు, బుధుడు బుద్ధి కారకుడు. వీరిద్దరి కలయిక వలన మీ యొక్క మేధస్సు ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పదునుగా ఉంటాయి. అయితే లగ్నంలో సూర్యుని వలన మీలో అధికార గర్వం అనేది పెరుగుతుంది. తోటి ఉద్యోగుల పట్ల ఆధిపత్యం చలాయించకుండా కలుపుగోలుతనంతో ఉన్నట్లయితే కనుక ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు కూడా ఖచ్చితంగా వస్తాయి. సప్తమాధిపతి అంటే వ్యాపార కారకుడు కుజుడు మే 11 వరకు లాభస్థానంలో శనితో ఉండడం చేత ఈ నెల ప్రారంభంలో కష్టపడి లాభాలు సాధిస్తారు. అయితే మే 11 కుజుడు వ్యయస్థానమైన 12వ ఇల్లు మేషంలోకి వెళ్ళడం వల్ల వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అనవసరమైన ప్రయోగాలు చేయకండి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, మల్టీనేషనల్ కంపెనీలతో వ్యాపారం చేసే వారికి సమయం లాభిస్తుంది. అయితే మే 14న లగ్నాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల మీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. వాక్చాతుర్యంతో కొత్త క్లయింట్లను ఆకర్షిస్తారు. వ్యాపార భాగస్వాములతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. ఈ నెల 12వ ఇంట సూర్యుడు మరియు మే 11 నుండి కుజుడు ఉండడం చేత ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. ఇంటి మరమ్మతులు, వాహనాలు లేదా ప్రయాణాలు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తారు. జేబులో డబ్బు నిలవడం కష్టంగా మారుతుంది. కానీ మే 14న మీ రాశి అధిపతి శుక్రుడు ధనస్థానమైన 2వ ఇల్లు మిథున రాశిలోకి ప్రవేశించడం యొక్క ఆర్థిక సమస్యలకు బ్రేక్ వేస్తుంది. అక్కడ ఇప్పటికే 8 మరియు 11 అంటే లాభస్థానాల అధిపతి అయినటువంటి గురు భగవానుడు ఉన్నాడు. ధనస్థానంలో ఈ శుభ గ్రహాల కలయిక గురు శుక్ర యోగము అద్భుతమైన సంపదను ఇస్తుంది. ఊహించిన మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. నిలిచిపోయిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. ఈ నెల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత చాలా అవసరం. మే 14 వరకు లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలో ఉండడం కారణంగా ఆరోగ్యం ఉల్లాసంగా ఉన్నప్పటికీ మే 11 వ్యయాధిపతి కుజుడు 12వ ఇంట్లోకి వెళ్ళడం చేత మీ నిద్ర
చక్రం అనేది తీవ్రంగా దెబ్బతింటుంది. అకారణమైనటువంటి ఆందోళన, పాదాలకు సంబంధించిన నొప్పులు లేదా చిన్నపాటి గాయాలు కూడా అయ్యే ప్రమాదాలు ఉన్నాయి. మే 15 సూర్యుడు లగ్నంలోకి ప్రవేశించిన మీదట మీలో శారీరక ఉష్ణోగ్రత, కళ్ళ మంటలు మరియు తలనొప్పి వస్తాయి. లగ్నంలో సూర్యుడు రోగనిరోధక శక్తిని పెంచిన పిత దోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి ప్రశాంతమైన నిద్ర, ఎక్కువగా నీరు త్రాగడం మరియు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. ఈ నెల 12 గ్రహాల సంచారం వలన మీరు కాస్తంత ఏకాంతాన్ని కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడపలేకపోతారు. కానీ మే 14 శుక్రుడు కుటుంబ స్థానమైనటువంటి 12 గురువుతో కలవడం చేత కుటుంబంలో ఆనందోత్సాహాలు వెలువరిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే వాతావరణం నెలకొంటుంది. అందమైన దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ మాట తీరులో మాధుర్యం కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటుంది. అయితే మే 15 నుండి లగ్నంలో సూర్యుని ప్రభావం వలన మీరు మీ యొక్క భాగస్వామితో కాస్తంత కఠినంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో మీ యొక్క అహంకారాన్ని అంటే ఈగోని పక్కన పెడితే వైవాహిక జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. సాధారణంగా వీరి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరైతే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో, వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టము. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలనివి మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు లొంగారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రంలో, సుగంధ ద్రవ్యంలో, సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి కూడా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా చాలా ఇబ్బందులు అనేవి వీరు ఎదుర్కొంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరు చూస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.